జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి హ్మ్. ఏ వ్యక్తినైనా లేకపోతే తనకు సంబంధించిన పార్టీ నాయకుడైనా స్థానంతో సంబంధం లేదు, స్థాయితో సంబంధం లేదు. ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత పెద్ద వ్యక్తి అయినా. అంటే నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక థింకింగ్ విధానం కానివ్వండి, లేకపోతే వెంటనే అవగాహన కానివ్వండి, గుర్తుపెట్టుకోవటం కానివ్వండి. హ్మ్. 12 సంవత్సరాల క్రితం ఆయనతో పాటు ఓదార్పు యాత్రలో ఎవరైతే తిరిగారో హ్మ్. వాళ్ళు మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఎక్కడన్నా దగ్గరగా కాదు, రోడ్డు మీద కనిపించిన పేరు పెట్టి పిలుస్తున్నారా? వెంటనే చెయ్యి చూపించి హ్మ్. హాయ్ చెప్పి లేకపోతే నమస్కారం పెట్టి తనేంటి రోడ్డు మీద ఉన్నారు, కేఎన్ఆర్ పిలిపించు, నా దగ్గర పిలిపించు అని చెప్పని గుర్తుపెట్టుకునే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే రాజకీయాల్లో చాలామందికి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు, అవసరం లేనప్పుడు పట్టించుకోరు. ఎన్ని గారా చాలామంది నాయకులు ఉంటారు ఈ రోజుల్లో గారా. చంద్రబాబు నాయుడు గారు అంటే మనం చూస్తూనే ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి తన వెంట ఎవరైతే కష్టాల్లో నరిచారో వాళ్ళందరిని గారు గుర్తుపెట్టుకుని ఉన్నతమైన స్థానంలో పెట్టారు. అదేవిధంగా ఈరోజు పార్టీలో కొత్తగా వచ్చిన గౌరవం పెంచడం కానివ్వండి, గౌరవం ఇష్టం కానివ్వండి, పార్టీ కోసం పనిచేసే ఆ స్పేస్ ఇష్టం కానివ్వండి. ఇప్పుడు రాజకీయాల్లో కొంతమందికి ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకేం డబ్బులతో పని లేదు, పదవులతో పని లేదు. నేను ఏ నాయకుడి దగ్గర అయితే పనిచేస్తున్నానో, ఏ నాయకుడి కోసం అయితే పనిచేస్తున్నానో ఆ నాయకుడు నన్ను గుర్తించాలి, గౌరవించాలి, నన్ను నమ్ముకోవాలని చెప్పిన ఒక ఆలోచన విధానం నాకు కానివ్వండి, నెహ్రూ గారికి కానివ్వండి, మా అందరికి అదే విధానం. మాకు వేరేది ఇంకేం అక్కర్లా. నాకు రూపాయి సంపాదించాలని అది ఇంకేదో చేయాలని ఏ రోజు ఒక ఆశ ఉండదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చే గౌరవం నిజంగా ఈరోజు మా ఇంటికి రావటం అంటే మామూలు విషయం కాదు. నేనేం ఎమ్మెల్యేని కాదు, అవును, నేనేం మంత్రిని కాదు, నేను గతంలో పార్టీ కోసం నేనేం నేను ఉన్నది లేదు. కానీ ఈరోజు అవినాష్ అనే ఒక వ్యక్తిని మనం నమ్మారు, తనకు మనం పార్టీలో తనకు వాల్యూ ఇవ్వాలి, విజయవాడలో తనకు గౌరవం ఇవ్వాలని చెప్పిన ఒక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఈరోజు రిక్వెస్ట్ చేయగానే అరగగానే ఓపెనింగ్కి వస్తే సార్ మా ఇల్లు గారి పక్కన ఉంది రమ్మనిగానే ఒక్క నిమిషం గారు ఆలోచించకుండా వచ్చి మా పిల్లలతో కానివ్వండి, మా ఫ్యామిలీతో కానివ్వండి టైం స్పెండ్ చేసి వెళ్తాం. నిజంగా అది ఒక నా దృష్టిలో నా జీవితంలో ఒక మెమరబుల్ సంఘటన. అది తప్పకుండా ఆయన ఏ నమ్మకం అయితే చూపించారో, అంటే మేము గారు కమిట్మెంట్గా పనిచేస్తాం, ఏ నమ్మకం అయితే చూపించారో ఆ నమ్మకాన్ని తగ్గట్టు మేము గారు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవిస్తారు, అభిమానిస్తారు, మేము ఆయన ప్రేమిస్తాం, అభిమానిస్తాం. కానీ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో మీ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా సేవ చేసింది. అలాంటిది తెలుగుదేశం సిద్ధాంతాలకి వైరి సిద్ధాంతం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహానేత కొడుకు దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడడం, అతన్ని దగ్గర తీసుకోవడం, అతనికి సీట్ ఇవ్వటం. సో ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం కదా. ఎందుకని అంత అట్రాక్ట్ చేసింది దేవినేని నెహ్రూ గారి ఇదే లేకపోతే మీదే? నెహ్రూ గారు రామారావు గారు తెలుగుదేశం. అవును, అలా అంటారా? మీకు అర్థమైందా? ఓకే. రామారావు గారు తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు ఉన్న తెలుగుదేశం ఉన్నప్పుడు ఆయన పనిచేశారు. అవును. దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కేసులు కానివ్వండి, లేకపోతే నెహ్రూ గారి చుట్టూ దాదాపు 96-97 టైంలో జరిగింది. అది మీరు జర్నలిస్టులుగా ఉన్నారు, మీరు మా విజయవాడ ప్రాంతం కానీ మీరు కనుక్కుంటే మీకు ఒక ఐడియా వచ్చారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అంటే ఒక కష్టకాలం రామారావు గారు చనిపోయిన తర్వాత నెహ్రూ గారికి దాదాపుగా ఒక 1-2 ఇయర్స్ చాలా కష్టకాలం టైం నడిచింది చంద్రబాబు వల్ల. ఆ సమయంలో మీరు ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ ఎక్కువ అని చెప్పని. కాదా? వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం కన్నా కాంగ్రెస్ పార్టీలోనే మేము ఎక్కువ సంవత్సరాలు పనిచేసాం. అది కరెక్టే. బట్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సిఎల్పి నాయకుడిగా, పిసిసి ప్రెసిడెంట్గా ఎన్ఈ గారు ఉన్నప్పుడు, మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు రమ్మంటాం, 97 ఆ టైంలో వెళ్తాం. తర్వాత 2004 తర్వాత 98 రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా పాదయాత్ర సమయం దగ్గర నుంచి కానీ, లేకపోతే 2004 నుంచి కానీ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తిగా నెహ్రూ గారు మారారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఎలా అయితే ఉన్నానో ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారితో నెహ్రూ గారు చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన చివరికి ఎలా వచ్చారంటే, నా జీవితంలో ఇద్దరు నాయకులు. ఒకళ్ళు నాకు జన్మనిచ్చిన రామారావు గారు, రాజకీయంగా జన్మనిచ్చిన రామారావు గారు,
రెండు నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరు గారు నాకు దేవులతో సమానం అని చెప్పిన విధంగా నెహ్రూ గారు మారారు. అంటే వాళ్ళు ఉన్న కమిట్మెంటు, ఆ క్యారెక్టరు, క్యాలిబరు అవన్నీ గారు నెహ్రూ గారు నచ్చి ఆయన మనస్తత్వం గారు కమిట్మెంట్గా ఉంటుంది. ఒక మాట ఇచ్చారంటే మాట తప్పకపోతాం, ఒక వ్యక్తికి నిర్ణయం తీసుకున్నారంటే ఆ వ్యక్తి కోసం ఎంత దూరం వెళ్ళే మనస్తత్వం ఏదైతే నెహ్రూ గారికి ఉందో అది అటాచ్ చేయరు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సరే అప్పుడున్న కారణాల వల్ల కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యి అంటే 2014 రాష్ట్ర విభజన టైంలో నేను సమైక్యాంధ్ర ఉద్యమం తరపున విజయవాడ నగరంలో దాదాపుగా సంవత్సరం కాలం పాటు ప్రతిరోజు గారా ఉద్యమాలు చేశారు. అంటే ఈ రాష్ట్రంలో బెంచ్ సర్కిల్ ప్రాంతంలో 1,00,000 మంది విద్యార్థులతో నేను మీటింగ్ ఏర్పాటు చేశాను. అంత సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అంత బాగా నడిపి చివరికి నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేశారు. కారణం కమిట్మెంట్. నిజంగా ఆ రోజు వేరే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఏ పార్టీని వెళ్ళాలి. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే 97-96 సమయంలో చంద్రబాబు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన సమయంలో నాకు షెల్టర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని నేను నా సుఖాల కోసం వదిలేస్తే అనే మనస్తత్వంతో ఆయన పోటీ చేశారు, నన్ను పోటీ చేయించారు. అవును, చాలా మంది అడిగారు ఆ రోజు నెహ్రూ గారిని, ఇదేంటి అవినాష్ పోటీ చేయడం ఏంటనే, సమైక్యాంధ్ర ఉద్యమం అంత బాగా చేసి అవినాష్ పోటీ చేస్తాం ఏంటి, మీరు చేశారు తన్ని పోటీ చేపిస్తాం ఏంటి, ఎందుకు మీరు వేరే వేరే పార్టీలకు వెళ్ళందంటే గారు నెహ్రూ గారు ఒకటే చెప్పారు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదుకుందయ్యా, ఊరు కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతాం, నా మనస్తత్వానికి ఇది లేదు అని చెప్పని నిర్మోహమాటంగా చెప్పి ఆ రోజు పోటీ చేశారు. తర్వాత జరిగిన సంఘటనలు గారా కొన్ని తర్వాత 2016 ఆ సమయంలో గారా అప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్దామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారితో అనేక మంది పెద్దలతో గారా మాట్లాడుకొని అన్నీ చేసిన సందర్భంలో అప్పుడున్న కొన్ని రాజకీయ కారణాలు కొంతమంది రాజకీయ నాయకులు అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఈక్వేషన్స్ కొరకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు నెహ్రూ గారిని తీసుకోవాలని చెప్పని, పార్టీలో తీసుకోవాలని చెప్పని. కానీ అప్పుడున్న కొన్ని కారణాల వల్ల కొంత ఆగమని చెప్పటం, ఆగమని చెప్పిన క్రమంలో సరే ఏదో ఒకటి రాజకీయంగా మనకంటూ ఒక మనుషులు ఉన్నారు, విజయవాడ సంబంధించి మన బేస్ అంతా విజయవాడ సంబంధించి ఉంది, మన అనుచరులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు నేను నష్టపోతాం కదా నాతో వాళ్ళని గారు నష్టపరుస్తున్నా అని చెప్పిన ఒక ఉద్దేశంతో అప్పుడున్న రాజకీయ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం ఉంది. జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు జాయిన్ అయిన 6 నెలలకి నెహ్రూ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత చివరి ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే మార్చి 12-13 తారీఖు దాకా అలా హోల్డ్లో పెట్టి చివరిలో నన్ను గురువారు పంపిస్తుంది జరిగింది. కేవలం 26 రోజులు 28 రోజుల్లో గురువారిలో పోటీ చేయమన్నారు. సో అంటే అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీలోకి వెళ్ళాను, వెంటనే స్పందించారు, దగ్గరికి తెచ్చుకున్నారు. నేను కన్వా కప్పక ముందే నాకు ఇన్ఛార్జ్ అనౌన్స్ చేశారు. 5 సంవత్సరాలు నియోజకవర్గ బాధ్యత అప్పచెప్పి డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఈ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, ఏదన్నా గారు అవినాష్కి అప్పచెప్పి మాకు బాధ్యత అప్పచెప్పారు. అంతేగాని చివరిదాకా లాగి అలాంటి ఏం చేయలే. ఈరోజు మాకు ఒక బేస్ ఏర్పాటు చేశారు, దగ్గరికి తీసుకున్నారు. కాబట్టి నాకు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ అభిమానం, ఈ ప్రేమ వచ్చింది కేవలం ఆయన కమిట్మెంటు, ఆయన చేసే కార్యక్రమాలే మమ్మల్ని ఆయన వైపు తిప్పడం జరిగింది. కానీ 2024 ఎన్నికలు ఒక రకంగా అగ్ని పరీక్ష లాంటివి అవినాష్ గారికి. ఎందుకనంటే మరో పక్కన తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిని ఢీకొనాలి. ఆయన 2 సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు ఆయన. సో ఇప్పుడు ఆయన ఎదుర్కోవాలి. రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రాంతాల వారీగా బూత్ స్థాయిలో ఏం జరుగుతుంది, ఎంతమంది అనుకున్నారన్న విషయం ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది, మీకు లేదని అనట్ల. కానీ ఆయన ఎదుర్కోవటం అని అంటే ఈ రోజున కొంచెం సవాల్గా స్వీకరించే అవకాశం ఉంటుందా మీరు? సరే, ఈ విషయం మీద నేను బ్రీఫ్గా మీకు చెప్తా. తూర్పు నియోజకవర్గం అంటే కంకిపాడులో సగం బిట్టు. అవును, ఓకేనా. కేవలం కృష్ణలంక ప్రాంతం ఒక్కటే కొత్తగా యాడ్ అయింది. మిగిలిన మా గుణదల కానివ్వండి, పట్టమట్ట కానివ్వండి, కంకిపాడు ప్రాంతం. ఈ ప్రాంతంలో 5 సార్లు నెహ్రూ గారి శాసనసభ్యులుగా పనిచేశారు. నన్ను ఒకసారి పూర్తి చేయండి. 5 సార్లు నెహ్రూ గారి శాసనసభ్యుడిగా పోటీ చేస్తాం జరిగింది. అవును, కొత్తగా వచ్చిన దాంట్లో గారు నెహ్రూ గారు పోటీ చేశారు. అంటే మా బేసు విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, విజయవాడ తూర్పు నియోజకవర్గమే. నా ఇల్లు ఉంది,
తూర్పు నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం. నేను పుట్టింది ఇక్కడే. విజయవాడ. నేను గన్నవరం నుంచి రాలా. సరే అయితే నేను గన్నవరం నుంచి రాలా. ఓకే. నేను పుట్టింది విజయవాడ.